బజే వాయువేగం సినిమా టైటిల్ దగ్గర నుండి ప్రతి ఆస్పెక్ట్ కొత్తగానే ఉన్నాయి. నాన్నకు హెల్త్ బాగాలేదు, కాపాడడానికి టైం లేదు. చేతిలో 20 లక్షలు డబ్బు లేదు, విలన్కి తిరుగులేదు, హీరోకి ఎదురులేదు. సినిమా పేరులో ఉన్న వేగం సినిమాలో కూడా ఉంది కాబట్టి అదే పెద్ద ప్లస్ అయింది. సినిమా స్టార్ట్ అయిన 15 minutes నుండే డైరెక్ట్ ఆన్ పాయింట్ పోతుంది. ఒక్కటే సాంగ్, సో ఫ్లోలో అస్సలు కట్టే ఉండదు. సినిమాలో లోసు హైస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఎమోషన్ కనెక్ట్ కావట్లేదు. ఈ సినిమాలో బాగా కనెక్ట్ అయింది నాన్న ఎమోషన్. సినిమా రాయనిక బార్బెల్ అన్న దగ్గర శిష్యరిషం తీసుకున్నట్టున్నారు డైరెక్టర్ గారు. సినిమాలో మస్తు లాజిక్స్ ఉన్నాయి అండ్ అది నాకు బాగా నచ్చింది. కార్తికేయ ఇలాంటివి ఇంకొక 3 సినిమాలు తీస్తే మళ్ళీ లైన్లో పడిపోతాడు. ఐశ్వర్య మీనన్ సినిమాలో చిన్న రోల్ లాగా అనిపించింది హీరోయిన్ది. కానీ సినిమాలో పెట్టి సైడ్ క్యారెక్టర్ చేయడం కంటే చిన్న రోల్ అయినా ఇంపాక్ట్ఫుల్గా ఉండడం ముఖ్యం కదా. రాహుల్ టైసన్ రోల్ ఓకే అంతే. తనికెళ్ళ భరణి గారికి నాన్న రోల్కి ఉన్న అవినాభావ సంబంధం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. రవిశంకర్ ఊరి పేరు భైరవకొండ తర్వాత మళ్ళా యాప్ట్ రోల్. రథన్ సాంగ్ మరీ అంత లేదు, మళ్ళా జాతిరత్నాలు రేంజ్లో మార్కులు ఎప్పుడు ఇస్తాడో మరి. కపిల్ కుమార్ బీజిఎం టెర్రిఫిక్, విలన్ బీజిఎం అయితే అనిరుద్ధ అన్నట్టుంది. యూవీ కాన్సెప్ట్ నుండి ఇంకా ఇట్లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రశాంత్ రెడ్డి అన్న అంటే బయట టాక్ బాగాలేదు సినిమా గురించి, బట్ నాకు నచ్చిందన్న. మీ నెక్స్ట్ మూవీ ఏదో చెప్పండి, నేను మళ్ళీ వస్తా. కార్తికేయ ఫ్యాన్స్, ఐశ్వర్య మీనన్ ఫ్యాన్స్, హ్యాపీ డేస్ టైసన్ ఫ్యాన్స్ ఉన్నారనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి బ్రో. విశ్వకన్న ఫ్యాన్స్, ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్ మీరు కూడా ఉండండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష్ ఫైనల్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసింటాయి, సో చూసేయండి ఆ వీడియోస్ కూడా. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మరి మీరేం చేస్తారు? బుజ్జి అండ్ భైరవ రివ్యూ ఉంది, దానికి కూడా ఒక 1 lakh వ్యూస్ వస్తే బాగుంటుంది బ్రో. యాక్షన్ థ్రిల్లర్, ఈ సినిమా ఫ్లేవర్. సెట్ కనెక్టర్ అడియూ.